ఈరోజు మొగళ్ళూరు హై స్కూల్లో చైర్మన్ ఎలక్షన్ ఎన్నిక ఉంది కాబట్టి గ్రామ సభ్యులందరూ హాజరయ్యారు. అలాగే నాయకులు, అలాగే అభ్యర్థి, ఆ స్కూల్ పిల్లలు, తల్లిదండ్రులు అందరూ హాజరవుతున్నారు. ఇంకొక 15 నిమిషాల్లో స్టార్ట్ అవుతుంది ఎలక్షన్. మనకి స్కూల్లో ఏమేమి అవసరాలు ఉన్నాయి, ఈ స్కూల్ని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి, ప్రస్తుతానికి ఎందుకు డెవలప్ కాలేదు, ఈ కారణాలన్నీ మనం అడిగి తెలుసుకుందాం. ఎక్కడుండే వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఈ స్కూల్ అవసరాలు ఏంది, ప్రస్తుతానికి ఇప్పుడు వరకు జరిగిండేటి ఏంది, జరగాల్సినవి ఏంది, అవి కొద్దిగా చెప్తారా? ఏం లే, ఈ స్కూల్లో ప్రస్తుతానికి పిల్లలకి మంచినీళ్ళు సౌకర్యం లేదు. స్కూల్ కూడా గడ్డి బట్టి గలీజ్గా కూడా గడ్డి కానీ శుభ్రత లేదు. ఇప్పుడు మెయిన్ పిల్లలకి ఏంటంటే స్కూలు చైర్మన్గా పొలుకూరు శ్రీనివాసులరెడ్డిని ఎన్నుకుంటున్నారు కాబట్టి స్కూల్ చైర్మన్ అభ్యర్థి పొలుకూరు శ్రీనివాసులరెడ్డి గారు. కాబట్టి ఈరోజు మన స్కూల్లోకి వచ్చి చూస్తే ఈరోజు చైర్మన్ ఎన్నిక ఉంది కాబట్టి ఈ గ్రామంలో మల్రెడ్డి డోబులరెడ్డి కావచ్చు, కోడూరు భాస్కర్ రెడ్డి కావచ్చు, మూలి శ్రీనివాసులరెడ్డి కావచ్చు, గ్రామ పెద్దలు వీళ్ళంతా కూడా పొలుకూరు మదన్మోహన్ రెడ్డి కావచ్చు, వీళ్ళంతా కూడా గ్రామంలో నాయకులందరూ కూడా మన స్కూల్ దగ్గరికి వచ్చారు. ఈరోజు స్కూల్ దగ్గరికి వస్తే స్కూల్లో చుట్టుపక్కల గోసపల్లి కావచ్చు, వామిడిపర్తి కావచ్చు, అంకుపల్లి కావచ్చు, వాళ్ళ పిల్లలు పులుకులు కావచ్చు, వాళ్ళ పిల్లలు తల్లిదండ్రులు అందరూ కూడా ఈ స్కూల్లోకి రావడం జరిగింది. చైర్మన్ ఎన్నికలు కాబట్టి, చైర్మన్ ఎలక్షన్ కాబట్టి ఈరోజు మన బడిలో నీటి వసతి పూర్తిగా లేదు. కానీ ఆ గడ్డి బట్టి బడి శుభ్రపరిత బాగలేదు. కాబట్టి ఈ బడిని ఈ చైర్మన్, ఈ టీచర్స్ వీళ్ళంతా కూడా మాట్లాడుకొని బడి శుభ్రంగా చేసి నీళ్లు వసతి ఆడపిల్లలకు మరుగుదొడ్డి కానీ ఈ నీళ్లు వసతి కల్పించాలని పెద్దలందరి కోరిక, చైర్మన్ కోరిక, పిల్లల తల్లిదండ్రులు కూడా కోరిక. స్కూల్ గురించి ఏదైనా చెప్పండి. స్కూల్ గురించి చెప్పండి. గ్రామం కాబట్టి అంటే దీని సబ్జెక్ట్ తెలియదు కదా. స్కూల్కి ఏమేమి అవసరాలు ఉన్నాయి, అవసరాలు ఏ విధంగా తీర్చాలా? ఆ తర్వాత మన గతంలో స్కూల్లో పరిశుభ్రత అనేది చాలా తక్కువగా ఉంది. ఎక్కడ పడితే అక్కడల్లా కంకర గుట్టలు, గడ్డి ఇదంతా కూడా దీనివల్ల ఏంటంటే ఈ దోమలు అనేది ఎక్కువ వచ్చి పిల్లలకి చాలా ఇబ్బందికరంగా ఉంది. కనుక ఈరోజు విద్యా కమిటీ చర్యని అందరం గ్రామస్తులు, పక్క గ్రామస్తులు, తల్లిదండ్రులు అందరూ ఎన్నుకున్నారు కాబట్టి ఈ స్కూల్ అంతా కూడా నీట్గా మళ్ళీ మరమ్మతులు చేసి ఈ వాతావరణం అంతా కూడా నీట్గా గిడ్డి ఆ ఇటుక రాళ్ళు, కంకర్లు ఇవన్నీ తీసి పిల్లలకి ఎటువంటి వ్యాధులు సోకకుండా, దోమలు రాకుండా పరిశుభ్రత పాటించి బాగా నీట్గా అభివృద్ధి చేయాలని చెప్పేసి మేము ఇవాళ పొలుకూరు శ్రీనివాసులరెడ్డి గారిని అందరం చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న తల్లిదండ్రులు, గ్రామ నాయకులు వీళ్ళందరూ కలిసి ఆయన ఈ బడిని మంచి రూపురేఖలు మారుస్తారని చెప్పేసి ఆయన విద్యా కమిటీ చైర్మన్గా మేమందరం కూడా ఎన్నుకోబోతున్నాము. ఆయనకి మా సపోర్ట్ అందరిది ఉంది, చుట్టుపక్కల గ్రామస్తులది, ఈ మొగళ్ళూరు ఉన్నటువంటి పెద్దలు, నాయకులు వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేసి మేము ఆయన ఎంపిక చేసుకుంటున్నాం. ఈ స్కూల్కి సంబంధించి తిండి విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటున్నారు? గతంలో కన్నా ఇంకా చాలా మెరుగ్గా మంచి క్వాలిటీ ఫుడ్గా ఇవన్నీ కూడా కరెక్ట్ చేసుకుని మా విద్యా కమిటీ చైర్మన్ అన్నీ కూడా జాగ్రత్తలు తీసుకుని బడిలో ఎటువంటి లోపం లేకుండా తిండి విషయంలో కానివ్వండి, శుభ్రత విషయంలో కానివ్వండి, ఏ విషయంలో కూడా అన్ని విషయాల్లో దగ్గరుండి అన్నీ చూసుకొని నీట్గా సరిచేసి అన్ని ఎటువంటి ప్రాబ్లమ్స్ బడిలో రాకుండా ఆయన చూసుకుంటాడు. స్కూల్లో కూడా వ్యవసాయానికి సంబంధించి ఒక సబ్జెక్ట్ ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం.
మీరేమంటారు? దాన్ని అవసరం అని అనుకుంటే చైర్మన్ గారు దీన్ని పరిగణలోకి తీసుకొని స్కూల్ టీచర్తో మాట్లాడుకుని మండలం ఎంఈ గారితో మాట్లాడుకుని అవి ఏదైనా అవసరమైతే కూడా దాన్ని సర్దుబాటు చేసి కూడా పెట్టే అవకాశం ఉంది. ప్రతి స్కూల్ తరఫున కూడా 1 ఎకరా 2 ఎకరాల పొలాలు కేటాయించాలని ప్రభుత్వం అనుకుంటే ఆ పిల్లలు ఆ పొలాల్లోనే శిక్షణ పొందేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడే వెజిటబుల్స్ కూడా పండించుకొని ఆహారానికి ఉత్పత్తి చేసుకొని తినేదానికి స్వచ్ఛంగా ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి ఆ పద్ధతి ఏ విధంగా అనుకుంటున్నారు? మంచిదే, మీరు చెప్పిన పద్ధతి మంచిదే. దీన్ని ప్రపోజల్లో పెట్టి ఎంఈఓ గారితో మాట్లాడి అగ్రికల్చర్తో మాట్లాడి ఆ విధమైనటువంటి వాతావరణం మనం తీసుకొచ్చి ఒక కొత్తదనం, ఒక కొత్త వరబడి తీసుకొచ్చి మీరు అన్నట్లుగా 2 ఎకరాల వ్యవసాయం, అక్కడే వెజిటబుల్స్ ఎలా ఏంది అనేది చేస్తే బాగుంటుంది. దాన్ని ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటాం. చైర్మన్ అభ్యర్థి గారు మీరు చెప్పండి. మీరు గ్రామంలో చేయవలసిన పనులు అలాగే ఇక్కడ పరిశుభ్రత దాని గురించి ఏమన్నా విశ్లేషణ ఏమన్నా చెప్తారా? అదేనండి ఇప్పుడు చెప్పారు కదా, పెంచాలని అట్లా మామూలుగా ఎక్కువ శుభ్రత పరిశుభ్రత అన్ని సరి చేస్తాను, అన్ని నీట్గా చేసి పిల్లల్ని జాగ్రత్తగా అన్ని చేయడం సౌండ్ ఒకరు పెద్దగా పిల్లలు జాగ్రత్త తీసుకుంటాం. నాకు చూసి ప్రస్తుతానికి అయితే ఇక్కడ చాలా గందరగోళంగా ఉంది. అన్ని క్లీన్ చేపిస్తాం. ఇప్పుడు ఇక్కడ అంతా ఏదో పూల చెట్లు, కంప చెట్లు, అలాగే ఇవన్నీ ఒట్లు మట్టి క్లీన్గా అయితే నాకేం కనపడటం లేదు. ఇవన్నీ ఉండడం వల్ల దోమలు బాగా వచ్చేటట్టుండయి. మరుగుదొడ్లు కూడా అంత క్లీన్గా ఏం లేనట్టుండయి. స్కూల్ని నీట్గా చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం. అలాగే మీరు కూడా చేయండి. ఓకే. వాళ్ళు ఏమన్నా మాట్లాడలేదు. స్కూల్కి సంబంధించి స్కూలు ప్లే గ్రౌండ్కి సంబంధించి ఏమన్నా యువకులు కాబట్టి చెప్పండి. ప్లే గ్రౌండ్కి సంబంధించి ఆ స్కూల్ ప్లే గ్రౌండ్ గురించి ఏమన్నా చెప్పండి. ఆ గ్రౌండ్ శుద్ధంగా చేసి పిల్లకాయలు ఆడుకునేదానికిగా పొగలూరు గ్రామంలో జిల్లా పరిషత్ చైర్మన్గా, స్కూలు చైర్మన్గా పలుకూరు శ్రీనివాసరెడ్డిని ఎన్నుకోవడం జరగబోతున్నది. కావున గ్రామంలో పెద్దలు కొందరు కలిసి స్టేడియం కట్టడం జరిగింది. అలాగే గ్రౌండు వర్షం వస్తే ఒకరంత జారుడుగా ఉంది. దానికి ఏదన్నా ఇసుక మట్టి అలాంటిది తోలితే బాగుంటుందని మా ఆకాంక్ష. పిల్లలకి పరిశుభ్రంగా చేస్తూ అలాగే టీచర్లు విద్యా బోధన కొత్తగా వాళ్ళకి ఏం టెక్నాలజీ చెప్పాలి, విద్య క్రమశిక్షణ బాగా చేస్తే బాగుంటుందని మా ఆశ. అలాగే వాళ్ళు పిల్లలు మరింత చదువుకొని ఉద్యోగాల్లో రావాలని మరీ ఆకాంక్షిస్తుంది. కాదు ఆయన నా కోరిక, ఆయన మాట్లాడిద్దాం. వాళ్ళందరి మాటలు విన్నారు కదా. మన స్కూల్కి ప్లే గ్రౌండ్ అనేది ఎంతో అవసరం. ఈ ప్లే గ్రౌండ్ని కూడా డెవలప్ చేయాలని కోరుకుంటున్నాం. అలాగే నీట్నెస్, అలాగే ఈ చెట్లు, కంప చెట్లు, అలాగే పూల చెట్లు, పిచ్చి పూల చెట్లు, ఇక్కడ మట్టి కంకర ఇన్ని సదరంగా లేకుండా గుట్టలుగా పడేశారు. దీన్ని కూడా క్లీన్ చేసి ఒక పక్కన దోసుకొని ఆడుకునే విధంగా పిల్లకాయలకి, అలాగే భోజనం కూడా నీట్నెస్గా వాళ్ళకి ఫిల్టర్ వాటర్ వచ్చే విధంగా కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని నా కోరిక. దీన్ని కూడా అక్కడ పెడతాము కమిటీలో. పిల్లకాయల సమస్యలు కూడా పరిష్కరించేదానికి కృషి చేసే విధంగా ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. తల్లిదండ్రులే కానీ, ఇక్కడ యువకులే కానీ, కమిటీ కానీ. అలాగే ప్రతి ఒక్కరూ కూడా స్కూల్ని క్లీన్గా నీట్గా ఉంచుకునే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులుగా చైర్పర్సన్గా
చైర్పర్సన్గా పాఠశాల అభివృద్ధికి అనగా నమోదులు పెంచడంలో గుణాత్మక విద్యను పెంపొందించడంలో పిల్లలు రోజువారీ హాజరును అభివృద్ధిపరచడంలో డ్రాప్అవుట్లు లేకుండా చేయడంలో ప్రభుత్వం సూచించిన వివిధ పాఠశాల కార్యక్రమాలను అమలుపరచడంలో నా వంతుగా కృషి చేస్తానని మా పాఠశాల ఆవాస ప్రాంతంలో పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలో చేర్చడానికి శాయశక్తులా కృషి చేస్తానని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.